మంత్రి పొన్నం ప్రభాకర్ సారు పువ్వు గుర్తెంపి బండి సంజయ్ అన్నల నడుమ వారు జోరుగా నడుస్తుంది కదా. రాముని అక్షింతలు రేషన్ బియ్యం అని పొన్నం ప్రభాకర్ అవమానించిందని రామభక్తుడు బండన్న బాగా ఫైర్ అవుతుండు. మా పొన్నమన్నను పొల్లు పొల్లు మాటలంటవా అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు సంజయ్ అన్న మీద అటాక్ అంటుర్రు. ఓరిని ఇదెక్కడొల్లి, సంజయ్ అన్న ఎంత భక్తుడో ఎరుకున్నదేనాయే. ఎలక్షన్ ప్రచారంలో అభివృద్ధి గురించి తప్ప అన్ని దేవుళ్ళ గురించి మాట్లాడే గొప్ప మనిషి. జనాలు ఏ రోజు ఏం తినాలే, ఏ వారం ఏ దేవుణ్ణి మొక్కాలనో కూడా యాద్ చేస్తుంటాడు. పని లేకున్నా ఏం కాదు, తిండి తినకున్నా ఏం కాదు, చదువు లేకున్నా ఏం కాదు, సౌలత్ లేకున్నా ఏం కాదు గాని బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చి యువతకు స్ఫూర్తి నింపుతున్నాడు. అట్లా స్ఫూర్తి నింపే క్రమంలో పొన్నమన్నను పొట్టు పొట్టు అరుచుకున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా అక్క? రాముని అక్షింతలు వచ్చినాయి మీ అందరికి వచ్చినాయా? రాముని అక్షింతలు కాబట్టి అవి రేషన్ బియ్యం అట. మీరు గుడికి పోతారక్క, గుడి పోతే అయ్యగారు అక్షింతలు ఎత్తాడు. అక్షింతలు ఏమన్నారా? ఇవి రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అంటారా? ఈయనకు ఏం మాట్లాడుతుంది? ఇక అటు పొన్నమన్న అభిమానులు ఊకుంటారా? హుస్నాబాద్ రాములపల్లి కాడ సంజయ్ ప్రజాహిత యాత్రకొస్తే అడ్డం తిరిగిండ్రు. పొన్నమన్నకు క్షమాపణలు చెప్పమన్నారు. ఇక అటెనక పోలీసోళ్ళు వాళ్ళందరినీ ఎటోల నాటు హెజరగొట్టిండ్రు. మళ్ళా అదే హుస్నాబాద్ మండలం బొమ్మనపల్లికెళ్లి ఓంగనే అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. అన్న మీద గేమింగ్ బోన్ల బాణాలు ఇస్త్రినంత సంబరంగా రాళ్ళు ఇస్త్రిండ్రు. మరి ఇట్లా ప్రతిపక్షాల మీద దాడులు చేసుడు మంచి పద్ధతి కాదు. ఏమన్నుంటే మాట మాట అనుకోవాలి. విమర్శలకు దీటుగా ఆధారాలతోటి జవాబులు ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇంకింత జాగ్రత్త ఉండాలి. ఈ సొంటోళ్ల వల్ల మొత్తం గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది. చూసుకోండి సార్లు అని అంటున్నారు కొంతమంది చేతిపాటి కార్యకర్తల అత్యుత్సాహం చేసినోళ్ళు.